కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధానంగా చూసినప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అదేవిధంగా వాతావరణ పరిశోధన స్థానాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అనేది అందిస్తుంది. మనకు కిసాన్ సువిధ అనే యాప్ అనేది ఏంటంటే కిసాన్ సారథి అనే అప్లికేషన్, మొబైల్ అప్లికేషను మనకు భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు, అది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి సహకారంతో ఈరోజు రైతులకు ఎప్పటికప్పుడు కూడా దాని ద్వారా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మనకు వ్యవసాయ విస్తరణలో ప్రధానంగా చూసినప్పుడు రైతుకు ఎలా ఉంటుందంటే వివిధ దశలో రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అదే జూన్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఋతుపవనాలు స్టార్ట్ అవుతుంటాయి. అదేవిధంగా తగినంత వర్షపాతం ఉండకపోవచ్చు, అదేవిధంగా తేమ శాతం అనేది అంత ఉండకపోవచ్చు. రైతులకు మెదడులో తొలిచే మొదటి ప్రశ్న, ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తాయా, వర్షాలు కురిస్తే ఏ విత్తనాన్ని ఎంచుకోవాలి, ఏ విత్తన రకాన్ని ఎంచుకోవాలి, మా ప్రాంతానికి ఏ విత్తనం షూట్ అవుతుంది, పత్తి వేసుకోవాలా, వరి వేసుకోవాలా అనేది కూడా ప్రధానమైన సమస్య. అంటే రైతు మెదళ్లలో వచ్చే సమస్యలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట వైవిధ్యీకరణకు ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో చూసినప్పుడు మనకు గత 12 సంవత్సరాలు చూసినప్పుడు 1,50,00,000 ఉన్న ఎకరాల్లో ఉన్న వ్యవసాయ సాగుయోగ్య భూమి ఈరోజు మనకు 2,30,00,000 పెరిగింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 1,00,000 ఎకరాల భూమి అనేది వ్యవసాయ యోగ్యంలోకి వచ్చింది. కానీ మారుతున్న పరిస్థితులు మనం ఈరోజు చూసినప్పుడు ఈరోజు మనకు ప్రపంచీకరణ వల్ల కానివ్వండి, అదేవిధంగా అమెరికా ఇరాన్ వారు కానివ్వండి, ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ రోజు కూడా మనము స్వయం సమృద్ధి అనేది నూనె గింజల పంటల్లో, అదేవిధంగా ఆపరాల పంటల్లో మనము సాధించుకోలేకపోయినాం. ఈ విధంగా మనకు ఒక 1,00,000 ఎకరాలు అనేది అందుబాటులోకి వచ్చినప్పుడు దాంట్లో మనము వేరే పంటలను తీసుకొని వచ్చినప్పుడు మనము రైతును ఆ విధంగా ప్రోత్సహించినప్పుడు, రైతులు మెదల్లో ఇన్ని ప్రశ్నలు అనేది వస్తున్నప్పుడు కాలానుగుణంగా అతని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే మనకు ఈ విస్తరణ సేవలు అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా ఈరోజు మనకు అందుబాటులో ఉన్న డిజిటల్ టూల్స్ను కూడా మనం వాడుకొని రైతు వంతకు చేరినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.